మనందరికీ తెలుసు కదా, ఏపీ రాజకీయాల్లోకి అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అది ఏంటంటే మనందరికీ తెలుసు కదా, హరిరామ జోగయ్య. ఆయన కాపు ఉద్యమ నాయకుడు మరియు కాపు వ్యక్తి, సీఎంగా కావాలనుకునే వ్యక్తి, తన జీవిత లక్ష్యమని చెప్తూ ఉండే వ్యక్తి. అయితే రీసెంట్గా అతను టీడీపీ మరియు జనసేన మధ్య సీట్ల పంపకం మధ్య కొన్ని విమర్శలు అయితే చేశాడు. ఒక సీఎం కావాలనుకునే వ్యక్తి ఇన్ని తక్కువ సీట్లకు పరిమితం కావటం అయిందని అయితే పవన్ కళ్యాణ్ విమర్శించాడు. అయితే రీసెంట్గా అయితే అతని కొడుకు వైసీపీలో చేరడం జరిగింది. వైసీపీలో చేరడం ద్వారా అటు జన సైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే హరిరామ జోగయ్యపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు హరిరామ జోగయ్య వైసీపీ కోవర్ట్గా ఉండి జనసేనకి వ్యతిరేకంగా పనిచేశాడు. అందులో భాగంగానే లెటర్లో పంపించి జనసేన పవన్ కళ్యాణ్ పనిహీనం చేశాడని చూశాడని అయితే అటు జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారంటే అతని కొడుకు రీసెంట్గా చేరడం జరిగింది. అతని కొడుకు రీసెంట్గా వైసీపీలో చేరడం జరిగింది. ఒకవేళ సీఎంఏ పవన్ కళ్యాణ్గా ఉన్నట్లయితే అతను జనసేనతో పాటు అతని కొడుకు జనసేనతో అంటుపెట్టుకుని ఉండేవాళ్ళమని అయితే ఆయన పేర్కొనడం జరిగింది.